బాబు బీటీఎఫ్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవారెడ్డి గారి ఆధ్వర్యంలో బీటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. గత చాలా రోజుల నుంచి కూడా మేము యూఎస్పీసీ పక్షాన ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీలో డీటీఎఫ్ ప్రధాన భూమిక ఉండి చాలా ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఎన్నో రోజులుగా పోరాటాలు దశల్లో మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఆ సమస్యల గురించి చాలా పోరాట కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మాకు సంఘీభావంగా తను ఎమ్మెల్సీ గారు చాలా కార్యక్రమాల్లో సంఘీభావం తెలుపుతూ ఉపాధ్యాయుల సమస్యల పట్ల చాలా స్పందించడం జరిగింది. అందుకు అనుగుణంగా ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి ఈ ప్రభుత్వంలో మా యొక్క సమస్యలన్నీ కూడా ఇంతకుముందే ఎన్నికలకు ముందే ఎజెండాలో చేర్చే విధంగా మా కార్యక్రమాలన్నీ కూడా మా సమస్యలన్నీ కూడా చేర్చడం జరిగింది. మరి అందులో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లో మా కొన్ని సమస్యలు ఇప్పుడిప్పుడే పెండింగ్ బిల్స్ కూడా మొన్నటి నుంచి జమ అవుతూ ఉన్నాయి. టీహెచ్జిఎల్ఐ కానీ, తర్వాత జీపీఎఫ్ సంబంధించినవి కానీ, సరెండర్ లీవ్లు కానీ, మెడికల్ బిల్లులు కానీ నెలల తరబడి ఈకుబేర్ అనే పేరుతో చాలా పెండింగ్లో ఉండే అవి ఇప్పుడు ఒక్కటొక్కటిగా మాకు అన్ని జమ అవుతున్నాయి. కాబట్టి మా ఉపాధ్యాయుల పక్షాన, ముఖ్యంగా యూఎస్పీసీలో భాగస్వామ్యమైన డీటీఎఫ్ పక్షాన ప్రభుత్వానికి, తర్వాత మాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవారెడ్డి గారికి మా డీటీఎఫ్ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మా యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా చేయాలని చెప్పి కూడా వారికి విన్నవిస్తూ ఉన్నాం. ఈరోజు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో 2004 సంవత్సరానికి సంబంధించిన కాలమాని క్యాలెండర్ ముద్రించి ఆవిష్కరణ చేయడం అభినందించదగ్గ విషయం. వాస్తవంగా వీళ్ళ సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించేది విద్యా వ్యవస్థని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రధాన మూలం బోధకులు. అటువంటి బోధకులకు ఏదైతుందో సమస్యలు లేకుండా వారి సమస్యలన్నీ పరిష్కరింపచేసి వారితో మెరుగైన రీతిలో సేవలు పొంది ప్రయత్నం చేయటం ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పక తప్పని చెప్పండి. ఇప్పుడు ఒక విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది వీళ్ళ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా తెలంగాణ ప్రాంతం వివక్ష గురవుతుంది, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా రూపుదిద్దుకోవడంతో మన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా సమస్యలతో పాటుగా వీళ్ళ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి, అందరికీ ఉపాధి కల్పనకి ఏదైతుందో అవకాశం లభిస్తుందనేటువంటి ఒక భావనతోని ఉద్యమాన్ని బలోపేతం చేయటం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం మనకందరికీ తెలిసింది. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ దశాబ్ద కాలంలో ఉద్యమ నాయకుడిగా భావించి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి 2 పర్యాయాల అవకాశం కల్పిస్తే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏ విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల్లో ఉండేటువంటి సమస్యల పరిష్కారం లభిస్తుందని చెప్పి భావించడం జరిగిందో ఇవి మరింత పేరుకపోయినా మరింత సమస్యలు జటిలమై ఉన్నాయని చెప్పక తప్పదని చెప్పంటారు. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోని ఇవాళ ఈ సిపిఎస్ విధానానికి ఒక పరిష్కారం లభించి ఓపీఎస్గా రూపుదిద్దుకుంటుందని చెప్పి భావించాను. వాస్తవంగా ఇది రాష్ట్ర ప్రభుత్వాలు స్వేచ్ఛనివ్వడం జరిగింది. పెన్షన్ విధానం పట్ల ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. మరి ఆ సిపిఎస్ను ఓపీఎస్ విధానం మార్పు పట్ల గత ప్రభుత్వం ఏదైతుందో తగు నిర్ణయం తీసుకోలేకపోవడంతో నూతనంగా నియామకం పొందేటట్లు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలన్నీ కూడా కొంత ఆందోళనకు గురవుతున్నామని చెప్పక తప్పని చెప్పి అట్లా ఈ జోనల్ సిస్టమ్కి సంబంధించిన 317 జీవో ఏదైతే తెరపైకి వచ్చిందో ఇప్పుడు 371D స్థానే అంటే వాస్తవంగా ఈ జోనల్ సిస్టమ్ అనేది ఇటు ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకే కానీ అటు విద్యార్థి లోకానికి కానీ మెరుగైన రీతిలో ఉండాలి. వీళ్ళు ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పుడు ఏదైతుందో ఒక ప్రాంతంలో ఒక ప్రాంతంకి బదిలీ చేయబడి ఉద్యోగ ఉపాధ్యాయులు ఏదైతే వివిధ ప్రాంతాలకు సేవలు అందింపచేయడం జరిగిందో వీళ్ళు ఒక ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లా ఉదాహరణ తీసుకుంటే అది ప్రస్తుతం 4 జిల్లాలకు విభజించబడింది. పెన్షన్ విధానానికి సంబంధించిన యొక్క సిపిఎస్ను మరి మార్పు పడే విధంగా తగు నిర్ణయం తీసుకోవడంగా ఈ 370 జీవోను కూడా ఇచ్చించి
వీళ్ళ విద్యార్థుల్లో కానీ ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నట్టు ఆందోళనను అంటే నా ఆలోచనే ప్రాతిపదిక ఇవన్నీ పరిష్కారాలు లభిస్తున్న బాగున్నాయి. ఈ అంశం నివేదించి నూతన ప్రభుత్వం నివేదించి ముఖ్యమంత్రి గారి దృష్టికి పట్ల ఇచ్చే ఏ విధంగా మనం సమీక్షించి మార్పు చేయగలుగుతాం. అవసరం వస్తే ఒక కమిటీ వేసేలా కానీ తక్షణమే నిర్ణయం తీసుకునే విధంగా ప్రభుత్వానికి నివేదిస్తా అని చెప్పి అంటున్నా. అట్లాగే ఇవి ఉమ్మడి సర్వీస్ రూల్స్ కూడా ఈ కామన్ సర్వీసులకు సంబంధించి రాష్ట్రపతి ఆమోదం పొందిన తదుపరి కూడా ఏదైతుందో వివిధ సాంకేతిక అంశాలతోనే అది పెండింగ్ పడిపోతుంది. దాన్ని సాగు చేసుకుని వల్ల మీకు టీయూలు ఖాళీ కానీ డిప్యూటీ టీయూలు ఖాళీ కానీ ఎంయూలు కానీ ప్రధానోపాధ్యాయులు కానీ SG2 స్కూల్ అసిస్టెంట్లు కానీ అసలు పదోన్నత ప్రక్రియ మొత్తం నిలిచిపోయింది. ఒకసారి పదోన్నత ప్రక్రియ మనం పూర్తి చేస్తే మన ఖాళీలు భర్తీ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఖాళీలు భర్తీ చేసుకుంటే మన విద్యాబోధన మెరుగవుతుంది. కాబట్టి వాళ్ళు ఏదైతుందో ఈ పదోన్నతులకు సంబంధించి ఎక్కడ ఎవరు పదోన్నతి పొందబోతున్నారో మనం గుర్తించాలి. గుర్తించి ఆ దిశగా మన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయగలిగినట్టయితే మన త్వరితగతిలో ఒక 6 మాసాల లోపల ప్రక్రియ మనం పూర్తి చేసుకోవచ్చు అవసరం. రేపు జూన్లో మళ్ళీ మన విద్యా సంవత్సరం ఆరంభం అవుతుంది. విద్యా సంవత్సరం ఆరంభం నాటికి ఏదైతుందో శాంక్షన్ పోస్ట్ ఖాళీ అన్ని భర్తీ చేయబడాలి. ముందుగా రేషనలైజేషన్ అనేది ఏదైతుందో కేవలం ఇవాళ అంటే ఉపాధ్యాయుల కుదింపు కొరకు మాత్రమే దాన్ని వినియోగిస్తుంది తప్ప బోధన మెరుగుపరచడానికి కనబడటం లేదు. ఇలా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందంటే దానికి కారణం ఎవరు? మనం విశ్వాసం కలిగించాలి. నిరుపేద వర్గాలు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలకు రావాల్సిన పిల్లలు ప్రైవేట్ పాఠశాలను ఆశ్రయిస్తున్నారు. అది వాళ్ళపై ఆర్థికంగా భారం పడుతుంది. నిరుపేద వర్గాలు ఏదైతే వాళ్ళకి ఆర్థిక స్తోమత లేకున్నప్పటికీ అప్పో చేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు జీవితానికి సంబంధించింది కాబట్టి ప్రైవేట్ పాఠశాలలో మొగ్గు చూపుతున్నారు. దాన్ని ఆ విధంగా కాకుండా ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేసి ఏ ఆంగ్ల మాధ్యమంలోనే భవిష్యత్తు ఉందని చెప్పని భవిష్యత్తు దొరుకుతుందో ఆ ఆంగ్ల మాధ్యమంలో మెరుగైన ఒక బోధన సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలు కల్పించే విధంగా ఎదుగుతుందో ప్రభుత్వం ఒక స్పష్టత ఇయ్యాల్సిన అవసరం ఉందని చెప్పండి. ఆ దిశగా ప్రభుత్వానికి నేను నివేదిస్తా. ఇవాళ జాబ్ క్యాలెండర్ కూడా DC నోటిఫికేషన్ మెగా ఏదైతుందో ఇప్పుడు 5,000 స్థానే ఇంకా 15,000 అదనంగా కలిపి 20,000 నింపాలని తలుస్తుంది ప్రభుత్వం. ఏదైనా మీ యొక్క ఆలోచనలు సూచనలు ఎప్పటికీ తీసుకుంటా ప్రభుత్వం నివేదిస్తా. నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశాను. మీరు ఉద్యోగోపాధ్యాయ సంఘాలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయండి. ప్రత్యేకించి విద్యా వ్యవస్థకు సంబంధించి మీ ఉపాధ్యాయ సంఘాలు అందరితో కూడా మీ ఎంత 4 సంఘాలు ఉన్నాయి చెప్పంటారు. ఆ 4 సంఘాల ప్రతినిధిత్వం సమావేశం ఏర్పాటు చేసి మీ యొక్క ఆలోచన సూచనలు తీసుకొని ఆ పరిష్కారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఎట్లా. బట్ పరిష్కారం నిర్ణయం తీసుకోపోయే ముందు దాని స్టేక్ హోల్డర్స్తో చర్చించాలి. గత ప్రభుత్వం ఏం చేసింది? దాని స్టేక్ హోల్డర్స్తో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంతో 370 మనకు ఆటంకమైపోయిందని చెప్పండి. అదే ముందే మీతో చర్చించి దాన్ని తగు సూచన చేస్తే ఇవాళ ఈ సమస్య లాగపోతుండే. నేను తప్పకుండా ఈ అంశాలకు సంబంధించి సీఎం గారితో ఏదైతుందో ఈ 370 జీవో సమీక్షించడానికి కావాల్సిన చర్యలు చేపట్టడానికి నేను ముఖ్యమంత్రి సూచిస్తా. నేను సాధ్యమైన తొందరలో ఈ జనవరి ఫిబ్రవరిలోగా ఏదైతుందో ఈ యొక్క మీ సమావేశం ఏర్పాటు చేసి మీ యొక్క సలహాలు సూచన పొందే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి పేర్కొంటున్నా. మరి ఈరోజు TTF ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ ఆవిష్కరింప చేసే అవకాశం కల్పించినందుకు మిత్రులు రామరెడ్డి గారు వారి సహచరులందరూ కూడా ఉపాధ్యాయ సోదరులకు ఉపాధ్యాయులకు అందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ఈ రాబోయే విద్యా సంవత్సరం మెరుగైన రీతిలో విద్యా బోధన సౌకర్యాలు రూపొందింపబడే విధంగా మీ సేవలు అందింపచేయాలని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.